గైస్ మా డాడీ ఎంతమంది వీడియోలో చూడాలనుకుంటున్నారో ఎన్ని కమెంట్స్ వాళ్ళు చెప్పు 500 కమెంట్స్ 500 కమెంట్స్ తక్కువ చెప్తున్నా సో గైస్ చాలు, సో గైస్ 500 కమెంట్స్ నింపుర్రి మా డాడీ నెక్స్ట్ వీడియోలో దింపుతున్నా ఓకేనా ఇవాళ అయితే అనిల్కి ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. ఓఫో థ్యాంక్ యూ సో మచ్ సాక్షి నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ మాకు ఫుల్ కష్టపడేది అనమాట మా గురించి. ఇవాళ అయితే అనిల్కి ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. అనిల్ కి చాలా యూస్ఫుల్ అయ్యే థింగ్ అనమాట. కానీ అనిల్ సర్ప్రైజ్ ఇద్దామని వస్తే ఆయన ఇంట్లోనే లేడు అసలు. అనిల్ వచ్చాక చూపిస్తాను. చూపి అనిల్ ఎందుకంటే ప్యాక్ చేసిన గైస్ అందుకే చూపించడానికి లేదు. సో నేనేమో బయటికి వెళ్ళినాడు. ఫోన్ చేస్తే 10 minutes 15 minutes అని గంట అవుతుంది అంటే చెప్పి గంట సేపు నుంచి వస్తున్నా అని అన్నాడు. అందుకే వస్తే రాని లేకపోతే లేదని చిన్నది నా సైడ్ నుంచి చిన్న గిఫ్ట్. కానీ నా రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి యూస్ఫుల్ అవుతుంది కదా అందుకని. సో అనిల్ వచ్చిన తర్వాత కెమెరా ఆన్ చేసా. అజయ్ అనిల్ వచ్చిండు. అనిల్ అయితే వచ్చిండు. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చిండు. ఎన్ని అవర్స్ అవుతుందో అంటే నేను వచ్చి 1 hour అయిపోయింది. ఏడికి పోయినావు బిడ్డ? ఫోన్ చేసి వస్తున్నా అంటావు. ఏం పని మీద పోయినావు చెప్పు ఫస్ట్. ఇంతసేపు అని సోది చెప్పక ఎందుకు పిలిచినావు? అదే చెప్తలేదు ఎందుకు పిలిచినావు అంటే సర్ప్రైజ్. నీ సర్ప్రైజ్ వద్దమ్మా. చెప్పు నిజంగా చెప్పు. నువ్వు చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పు. నువ్వు ఎడికి పోయినావు చెప్పు. నిజంగా సర్ప్రైజ్. నేనైతే ఒక అమ్మాయి కలవడానికి పోయినా నిజంగా. ఏ అమ్మాయి? నీకెందుకు? అగో ఆంటీ మళ్ళా చూడు మళ్ళీ అమ్మాయి అంటుండు. అనిల్ ఎందుకని మంచి సర్ప్రైజ్ తీసుకొచ్చింది. సర్ప్రైజ్ కోసం ఒప్పుకోవాలయ్యా. మంచిగా ఉన్నావు నువ్వు. ఏడికి పోయినావు? నేను బయటికి వెళ్ళిన పని మీద పోయినా. ఏ పని మీద పోయినా మనకు చెప్పేసే పోయినా. ఎందుకంటే 1 hour అయింది. 1 hour నుంచి వెయిట్ చేస్తున్నా. 10 minutes అని అంటుండు. సో అనిల్ కి అయితే మంచి సర్ప్రైజ్ ఉంది. ఏంటంటే నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎడిటింగ్ చేస్తుంటే ఏదో ప్రాబ్లం అవుతుంది అన్నావు కదా. కళ్ళను వస్తుందని చెప్పిన కళ్ళను వస్తుందని చెప్పిండు గాయస్. అందుకే ఆయనకి ఒక సర్ప్రైజ్. మా ఛానల్ అయితే కొత్త అమ్మాయి వస్తుంది అనమాట. సో ఎవ్వరు వస్తలేరు. నేను ఎవరిని రానిస్తలేను. ఆమె నా పాత ఫ్రెండ్ అనమాట. ఆ చాటింగ్ చేస్తున్నావు ఆమె. అమ్మా ఇగో పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. నేను పెద్ద గొడవలు కానీ ఏమైనా సర్ప్రైజ్ చేసేసి అవసరం లేదు. ఎవరు రావాల్సిన అవసరం ఆమె వచ్చింది అనుకో జుట్టు పట్టుకొని కొడతాను. ఎందుకు కొత్త అంటే ఆంటీ కొత్త అమ్మాయి మంచిగా రావాలి. ఎవరు ఈయన పాత ఫ్రెండ్ ఎందుకు రావాలా? అట్లా ఎందుకు? ఇప్పుడు నువ్వు డే పని మీద వచ్చినావు ఇంటికి చెప్పు. నీ ఏ పని మీద తెస్తాను అమ్మాయిని చెప్పు. నిజంగా సర్ప్రైజ్ లేకపోతే మళ్ళీ ఏమైనా అమ్మాయి తీసుకొని వస్తా. ఇప్పుడు వీడియో పెట్టుకుని డైరెక్ట్ ఆ ఛానల్ ఇస్తాను. ఇంకోసారి అమ్మాయి అన్నావు అనుకో నేను మంచిగా ఉండదు చెప్తున్నా. సరే అమ్మాయి కాదు అన్ని కత్తలు పడుతున్నాడు గాయస్. ఎవరు చాటింగ్ స్టార్ట్ చేసిండు మళ్ళా. సిగ్గు లేకుండా ఇట్లా అదే మీ ఆమెనే. సర్ప్రైజ్ చేసి మరి. అయ్యో నువ్వు అట్లా కంగారు పడితే ఇస్తారా? మళ్ళీ ఏమైనా కాదమ్మా మంచి ఏమైనా తెలుసా? ఆమె ఎంతసేపు గంట సేపు కూర్చున్నా. ఈయనేమో అమ్మాయిని కలవని పోయిండంట. నువ్వేమో పిచ్చి పిచ్చి మాట్లాడి మీరు సతాయించం ఎందుకురా? ఎప్పుడు గొడవనే పెట్టుకుంటారు ఇద్దరు. కూర్చో. ఇగో దీంట్లో ఏముందో చెప్పు ఇప్పుడు. ఇగో ఇవి పదార్థాలు పడ్డది మంచిగా చెప్పు. ఏ అల్కా ఉన్నది అల్కా నీ ముక్కులో పెట్టుకోండి అని మంచి చెప్పినప్పుడు ఏం నాటకాలా? అది అల్కా ఉందాం. ఇదిగో లోపటి ఉంది బ్యాగ్ లోపటి ఉంది. మనం చెప్పలేదా ముందే చెప్పాలి కదా. కళ్ళు తెలిసిన చూద్దాం.
సో అనిల్ కి అయితే చాలా ఐస్ పెయిన్ అవుతుంది గాయ్స్ వీడియో ఎడిటింగ్ నా స్పెట్స్ అవి బ్లూ లెన్స్ అవి నా బ్లూ లెన్స్ అవి బ్లూ లెన్స్ అంటే బ్లూ లెన్స్ బ్లూ లేవు బ్లాక్ ఉన్నాయి. ఇగో ఇచ్చిన గిఫ్ట్ లకి నువ్వు వీడియో పెట్టుకొచ్చి ఏం నాకు అర్థమైతలేదు. ఫస్ట్ చెప్పలే అంటే చిన్న వీడియో టైం పాస్ అయిపోతున్నాయా నీకు? నీకు మంచిగా యూజ్ అయ్యే గిఫ్ట్ అది. ఏ యూజ్ అవుతుంది అది? నువ్వు ఏమన్నావు నాకు అన్నం వస్తున్నాయి అని అన్నావు. వస్తున్నాయని చెప్పినా ఎడిటింగ్ అప్పుడు చేసుకో కనిపిస్తుంది. మామ నీకోసం కాదు నా కోసం అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్తున్నా అది. సార్ ఆపేసి వీడియో ఆపేసి ఆపేసి. ఏంది చెప్పు నీకు ఎంత కష్టం అవుతుందో ఎడిటింగ్ అప్పుడు. సో గైస్ నాకు చాలా కష్టం అవుతుంది ఎడిటింగ్ చేసేటప్పుడు. నా కళ్ళు మొత్తం పోతున్నాయి. నైట్ అంతా ఇలా కూర్చొని ఫోన్ పట్టుకుంటా. సో అందుకే నాకు బ్లాక్ లైన్స్ వినిపించింది అనమాట. బ్లాక్ కాదని బ్లూ లెన్స్. నీకు ఇక బ్లూ కలర్ ఏదో చూపి ఇప్పుడు నాకు ఇక్కడ జూమ్ చేసి జూమ్ చేసి జూమ్ ఇది బ్లూ లెన్స్ ఇది. కానీ దాన్ని బ్లూ లెన్స్ అంటారు guys. ఇది బ్లాక్ లెన్స్ అంటారు. బ్లూ లెన్స్ ఇగో లెన్స్ దీని అంటారు. లెన్స్ ఇది లెన్స్ బ్లూ లెన్స్ బ్లాక్ లెన్స్ బ్లూ లెన్స్ నేను చెప్పింది చేస్తావా? బ్లూ లెన్స్ బ్లూ లెన్స్. సో అనిల్ కి అయితే ఐస్ మొన్న నుంచి రెడ్ అవుతుంది. చిన్న గిఫ్ట్ కి వీడియో పెట్టేసి ఓ ఇచ్చేస్తున్నా ఇచ్చేసేనా అది నాకు తీసుకో ఓన్ కావాలా. థ్యాంక్ యూ సో మచ్ సాక్షి నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు. కళ్ళకి ఏం కాదు పెట్టుకుంటే ఏం కాదు మంచిగా ఉంటుందా? ఎడిటింగ్ చేసుకోవచ్చు మంచిగా. అంతేనా? సరే సెట్. ఇప్పుడైతే ఇంట్లో ఇంకొక గిఫ్ట్ ఉందండి దేనిలో మీకోసం. రండి అంటే ఇక్కడ కూర్చోండి. ఇంకో గిఫ్టా? ఏమి జోక్స్ ఆడుతుంది. ఓపెన్ చేస్తున్నా. నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఓఫో ఏముంది? సౌండ్ ఏం రాదని చెప్పు. ఏముంది చెప్పు. ఒక అర్ధ కిలో ఉంది. అర్ధ కిలోలు ఏముంది? అర్ధ కిలోలా ఏముంది చెప్పు. దీనిలో గిఫ్ట్ గిఫ్ట్ ఏం లేకపోతే ఒక ఫస్ట్ టైం కొడతా. నేను నమ్మకం లేదా నీకు నా మీద? ఎప్పుడైనా ఇచ్చినావా గిఫ్ట్? ప్రేమతో లేదా ఇచ్చినావా? ఎన్ని ఇచ్చినా నీకైతే ఈ మానలేదు. అదే కదా ఏ ఇయ్యదు మా మేము ఎప్పుడు అవి ఆ వీడియో పెట్టి కూడా ఎప్పుడు చేసుకొని చెప్పాలి. గిఫ్ట్ ఇవ్వాలి బాగుంది. ఓపెన్ డబ్బా ఫోన్ గిబ్బా ఫోన్ అనిపించాలి నాకు ఎట్లా. డబ్బా ఫోన్ నిజంగానే ఉంది. 1500 ఫోన్ అనుకుంటుంది. అయ్యా అది ఉన్నామా? ఏమి ఇచ్చినావు? వావ్ థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది? మైక్లు లార్క్ M2 మైక్. ఓపెన్ చేయి మొత్తం ఓపెన్ చేయి ఫస్ట్. ఎంత మైక్ ఎంత ఇది? ఫస్ట్ ఓపెన్ చేయి. ప్రైస్ ఎందుకు నీకు? సో గైస్ ఫైనల్లీ మైక్ అయితే ఇప్పించింది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ థ్యాంక్ యూ సో మచ్. అందరికి తెలుసు మా ఇంట్లో అనిల్కి చాలా ఎడిటింగ్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ ఫోన్ తోని మేము వాయిస్ రికార్డ్ చేసుకొని మళ్ళీ వీడియోలో దాన్ని అటాచ్ చేయాలి. అదే పెద్ద టాస్క్ ఆయనకి ఎడిటింగ్ లో. నైట్ అంతా కూర్చొని ఎడిటింగ్ చేస్తాడు. నిద్ర కూడా ఉండదు. కరెక్ట్ గా ఒక రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ డే ఎడిటింగ్, మళ్ళీ నా వీడియో మళ్ళీ అది కూడా అనిలే ఎడిట్ చేస్తాడు. సో గైస్ నేను సాక్షి ఛానల్ నా ఛానల్ చేస్తాను అనమాట. అండ్ ఏంటంటే అది కష్టమవుతుంది. రికార్డింగ్ యాడ్ చేయాలా, మళ్ళీ సేవ్ చేయాలా, సింక్ చేయాలా అనే మొత్తం ప్రాబ్లం అవుతుంది. ఇంకొకసారి అయితే మీరు రికార్డింగ్ స్టార్ట్ చేస్తలేదు అనమాట. ఒక్కోసారి వీడియోలో ఏమైపోతుంది అంటే రికార్డింగ్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది మధ్యలో. అంటే మేము మెయిన్ పాయింట్స్ మాట్లాడినది మిస్ అయిపోతుంది. నార్మల్ గా మేము ప్రాంక్ వీడియోస్ చేస్తాము, అది ఒకటేసారి చేయాలి కాబట్టి మెయిన్ మిస్ అయిపోతుంది మాకు. రికార్డింగ్ అవుతుందని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చినావా? ఈమె 2-3 సార్లు ఓడింది రికార్డింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నా వల్ల అనిల్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకనే ఎడిటింగ్ అప్పుడు. ఓఫో థ్యాంక్ యూ సో మచ్. చూపికరా. సో అనిలే కొనుక్కుందాం అనుకున్నాడు. నేను ముందాం అనుకున్నా కానీ ఇది కొంచెం రేట్ ఎక్కువ అని చెప్పి ఆయన మళ్ళీ ముందు కొడదాం. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా బాగాలేదు కాబట్టి ముందు కొందాం అనుకున్నా కానీ మాకైతే చాలా యూస్ఫుల్ కాబట్టి దేవుని దయ వల్ల సాక్షితో వచ్చేసింది అనమాట. సో గైస్ మైక్ సెట్ అనమాట ఇది.
ఇప్పుడు మంచిగా వస్తుంది మైక్ ఇది అసలు పెట్టి చూడొచ్చు ఇప్పుడు దానికి పెట్టొచ్చు తర్వాత పెడదాం. ఇప్పుడు ఫస్ట్ బ్లాగ్ దీంతో రికార్డింగ్ చేద్దాం ఎందుకంటే నువ్వు ఇప్పించిన గిఫ్ట్ ఇది చేద్దామా? ఇప్పుడు Start చేద్దాం చేద్దామా? పెట్టు అబ్బాయి. సో గైస్ మైక్ అయితే పెట్టి ఇప్పుడు రికార్డింగ్ చేద్దాం. సో ఎట్లా వస్తుంది చూద్దాం ఓకేనా గైస్. ఒక 1 minute వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ లెవెల్. సో గైస్ ఇప్పుడైతే మైక్ అయితే కనెక్ట్ చేసినాం అనమాట. ఎట్లా వస్తుందేమో వాయిస్ నాకు తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ వీడియో తర్వాత చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సాక్షి, థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా సపోర్ట్ చేస్తున్నా మన కోసమే. అండ్ ఇట్లాంటి గిఫ్ట్లు ఇంకా చాలా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది చిన్నది కానీ మాకైతే చాలా నాకైతే చాలా పెద్దది. నాకైతే చాలా చాలా యూస్ఫుల్. మాకు పెద్దది పక్కన పెడితే మాకు యూస్ఫుల్, చాలా యూస్ఫుల్ అయితే. అవును మెయిన్ ఇది మైక్ సెట్ ఉంటే మీకు వాయిస్ కానీ అన్ని క్లారిటీగా వస్తాయి. కొన్ని ఒక్కొక్కసారి కమెంట్స్ వస్తాయి ఏమని అన్న ఆడియో ఒకలా ఉంది వీడియో ఒకలా ఉంది మళ్ళీ అనిల్ దాని మీద వర్క్ చేయాలా. అట్లా ఒక్క కమెంట్ వచ్చినా మళ్ళీ ఆయన టెన్షన్ పడిపోతాడు. నేను రియల్ చెప్తున్నా అమ్మతోడే చెప్తున్నా. నేను నైట్ మొత్తం కూర్చుంటా ఎడిటింగ్. నిజంగా నైట్ మొత్తం కూర్చుంటా. అంటే మీకు మంచి ఎంటర్టైన్మెంట్ చేయాలా, మీకు ఒక మంచి కంటెంట్ ఇవ్వాలా అని చెప్పి నైట్ మొత్తం ఎడిటింగ్ చేసి కూర్చుంటా. సో గైస్ మీ సపోర్ట్ వల్ల ఇది వచ్చింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్ యూ. నీకు థ్యాంక్ యూ. సాక్షి ఇలాంటి గిఫ్ట్స్ నువ్వు ఇంకా తీసుకొస్తూనే ఉండు, నాకు ఇస్తూనే ఉండు. నా ఛానల్ ఎక్కువ పోవాలా. సో గైస్ ప్లీజ్ డూ లైక్. మీ సపోర్ట్ కూడా మాకు ఇలానే ఉండాలి. ఇప్పటిదాకా చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు. ఇంకా సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సాక్షి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. సో ఈ వీడియో ఎంతమంది చూస్తారో మన సబ్స్క్రైబర్లు అందరూ మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో మంచి కంటెంట్ అయితే వస్తుంది అనమాట. సో మీకు డైలీ వ్లాగ్స్ అంటే అది కూడా ప్లాన్ చేస్తున్నాను. డైలీ వ్లాగ్స్ పక్కన పెడితే నేను చెప్పినట్టు అనిల్ లైక్ ఎట్లా స్ట్రగుల్ అయినాడు అంటే ఇక్కడ దాకా రావడానికి నేను కన్ఫామ్ గా అది పాయింట్ టు పాయింట్ అనిల్తో చెప్పిస్తాను. సో ఈడి వరకు రావడం అంత ఈజీ అయితే అస్సలు కాదు. అంతే కదా బాబాయ్. అందరు అనుకుంటారు నార్మల్ గా వచ్చేసినారు ఈజీగా వచ్చేసిండు అని. అనే బ్యాక్ అంటే వెనకాల అని ఎంత కష్టపడ్డాడో అది మా ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. కానీ దీని వెనకాల చాలా స్ట్రగుల్. మేము పక్కన పెడితే మాకు ఈజీగానే వచ్చేసింది, మాకు అనిల్ వల్ల ఈజీగానే వచ్చేసింది. కానీ ఆయన మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాడు. పక్కన కనిపిస్తుంది కదా, చాలా కష్టపడేది మా మమ్మీ గిట్ట. అవును. అండ్ మా డాడీని ఎప్పుడు చూపలే కదా వీడియోలా. త్వరలో కమింగ్ సూన్. yes స్టే ట్యూన్. సో గైస్ మా డాడీ ఎంతమంది వీడియోలో చూడాలనుకుంటున్నారో ఎన్ని కమెంట్స్ వాళ్ళు చెప్పు. 500 కమెంట్స్. 500 కమెంట్స్ తక్కువ చెప్తున్నా. సో గైస్ 500 కమెంట్స్ నింపుర్రి. మా డాడీ నెక్స్ట్ వీడియో దింపుతున్నా ఓకేనా. ఏ వీడియో 500 కమెంట్స్ వస్తే పక్కా అనిల్ వాళ్ళ డాడీ వస్తున్నాడు. లెట్స్ గో. సో గైస్ చూపేది మన సత్యంలో 500 కమెంట్స్ కొట్టుర్రి. నేను నెక్స్ట్ వీడియోలో మా డాడీని తీసుకొస్తాను ఓకేనా. చలో రైట్ గైస్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇలాంటి గిఫ్ట్లు ఇంకా చాలా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నువ్వు ఇంకా కష్టపడొద్దు అని మనస్ఫూర్తిగా. చలో మమ్మీ కూడా థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. మాకు ఫుల్ కష్టపడేది అనమాట మా గురించి. సో 500 కమెంట్స్ పక్కా చేయండి. అరే కొట్టేసారు 500 కమెంట్స్. ఏమనుకుంటున్నావు? అనిల్ వాళ్ళ డాడీ వస్తాడు అండ్ నా ఛానల్లో అనిల్ గురించి వీడియోస్ గురించి ఆ ఛానల్ ఉన్నప్పుడు గురించి అన్ని నేను క్లియర్ గా చెప్పిస్తా. ఓకే డన్. పక్క చెప్తావు కదా. ఫస్ట్ నా ఛానల్ వస్తారు మా డాడీ, ఎందుకంటే మా డాడీ ఎంట్రీ నా ఛానల్ కావాలని చెప్పి. సో చాలా మంది అనుకుంటారు మా డాడీ లేడని అనుకుంటారు. కానీ సో ఏంటంటే కొన్ని కొట్లాటల వల్ల చెప్తాను ఇంకొక స్టోరీ చెప్తాను. ఏంటంటే ఎంతకైనా మా డాడీ కదా. సో అందుకే ఒకసారి వీడియోలో తీసుకొస్తే కూడా మీకు కూడా తెలుస్తుంది మా స్ట్రగుల్స్ ఎంత పడ్డం ఏందనేది. సో గైస్ ఇది కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మా డాడీ గురించి మీరు కూడా ఒక ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి చెప్తున్నా అనమాట. సో మా అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి మీతో షేర్ చేసుకున్నా. సో ఏం నెగిటివ్గా తీసుకోకండి అండ్ మంచి పాజిటివ్గా తీసుకోండి అండ్ సపోర్ట్ చేస్తుండండి. సో ఇంకా చాలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ గైస్. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోలో బాబాయ్ మిస్ అవుతుండు, మామ మిస్ అవుతుండు, మా అన్న మిస్ అవుతుంది. ఇది కొంచెం ఏంటంటే నేను ఎవరికి చెప్పకుండా జస్ట్ మామ కూడా అనిల్తో వచ్చినాడు. జస్ట్ నేను వాళ్ళ మమ్మీకి చెప్పిన, ఎందుకంటే చిన్న సర్ప్రైజ్ కదా, ఎందుకు వాళ్ళందరూ టైం వేస్ట్ చేయడం ఈ వీడియోకి అని చెప్పేసి. సో గిఫ్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే. ఇప్పటి నుంచి వీడియోలో జబర్దస్త్ వస్తాయి, జబర్దస్త్ వీడియోస్ వస్తాయి అన్నమాట. నత్తి కాదు అనిల్ కొంచెం ఫాస్ట్ గా మాట్లాడేస్తాడు. నిన్ను బ్రూసెస్ చలో గైస్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇట్లా సపోర్ట్ చేస్తున్నాను. చలో రైట్ బాయ్. లవ్ యూ ఆల్.